విధిని స్వాతం లక్ష్య సమాజయుతం రాష్ట్ర మరి మినిస్టర్ వర్యులు కేటీఆర్ గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు మరి అన్ని మున్సిపాలిటీల్లో కూడా మరి హరితార కార్యక్రమం ఇస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనం ఫిర్యాదుగూడ మున్సిపాలిటీలోని 13వ డివిజన్ కార్పొరేటర్ మరి ప్రసన్న లక్ష్మి గారు సిద్ధిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వెస్ట్ కమలానగర్లో మొక్కలు నాటుతున్నారు. మరి ఇక్కడ వివిధ కాలనీల ప్రెసిడెంట్లు కావచ్చు, మరి చూసినట్లయితే వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు కావచ్చు, మరి హౌస్ ఓనర్స్ కూడా అక్కడ వచ్చి మరి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం మరి వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం. మేము ఈ ఫిర్యాదుగూడలోని 13వ వార్డు కార్పొరేటర్ తరపున మరియు మా వార్డు ప్రజల తరపున మేము ఏంటంటే ఈరోజు మొక్కలు హరితహారం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, మొక్కలు నాటుతున్నాము. ముందుగా మా అందరి తరపు నుంచి మేము మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మేము ఈరోజు హరితహారం ప్రోగ్రాం పెట్టుకొని మొక్కలు నాటాము పలు కాలనీలలో. ఇదే మా గిఫ్ట్గా మేము అతని కేటీఆర్ గారికి మేము ఇచ్చే కానుక అని అనుకుంటున్నాం. మొక్కలు నాటడమే అదొక కానుక. ఏంటంటే ఇంకా మన సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ తెలంగాణకు హరితహారం అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి. ఎందుకంటే వృక్షం ఒక చెట్టు అంటుంది, మీరు నన్ను ఒక్కదాన్ని రక్షించండి, నేను మిమ్మల్ని అందరినీ అన్ని విధాలుగా రక్షిస్తాను అంటుంది చెట్టు. ఎందుకంటే మనకి హెల్త్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, పొల్యూషన్ తగ్గిస్తుంది, వాటర్ ఇస్తుంది, వర్షాన్ని ఇస్తుంది. సో పలు విధాలుగా మనని కాపాడుతుంది. సో అదొక మంచి ఒక యజ్ఞం లాంటి ప్రోగ్రాము. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా మేము గత 10 రోజులుగా పట్టణ ప్రగతిలోని భాగంగా ప్లస్ ఈ హరితహారం లో భాగంగా మా వార్డులో ఉన్న ప్రతి కాలనీలో మొక్కలు నాటడం జరిగిందండి. ఓకే, నమస్తే అండి. నా పేరు అనిత. ముందుగా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన రాష్ట్రంలో ముందుగా ఉన్న సమస్య ఏంటంటే కరోనా. ఎస్పెషల్లీ అది ఓన్లీ ఆక్సిజన్ బేస్డ్గా మనం తీసుకుంటే ఓన్లీ కాన్సన్ట్రేటర్ గురించి మనం ఎంతో బాధపడ్డాం. ఎవ్రీబడీ షుడ్ కంపల్సరీ ఖచ్చితంగా ఒక మొక్కలు నాటడం అనేది ఒక భాగంగా తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మనం పొల్యూషన్, హైదరాబాద్కున్న మెయిన్ సమస్య ఏంటంటే పొల్యూషన్. ఫస్ట్ ఆ పొల్యూషన్ అనేది మనం డిటెక్ట్ చేసినట్టయితే సగం మన ఆరోగ్యం మన చేతిలోకి వచ్చినట్టే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని ఒక ఎయిమ్గా తీసుకొని ఇంటికి ఖచ్చితంగా మేము ఒక 3 మొక్కలు పెడతాము, ఒక 4 మొక్కలు పెడతాము అనేసి పెట్టడమే కాకుండా సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళే తీసుకొని చూడాలి. దాంట్లో భాగంగా నేను గొప్ప చెప్పట్లేదు. మా ఇంటి మీద చూసినట్టయితే మినిమం 300 ప్లాంట్స్ నేను పెంచుతున్నాను అనమాట. ఎక్సెప్ట్ ఎందుకు అంటే ఇంకొకరికి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఇంకొకరికి చెప్పడం కంటే చేసి చూపిస్తే ఏంటంటే అది మనకి అరే మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని అది చేస్తారనమాట. ఖచ్చితంగా మనం ఈ మొక్కలు నాటడం అనేది అవుతుందో ఈ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా రెయిన్ అనేది మనకు చాలా పెరిగింది. వర్షాభావం పరిస్థితుల నుంచి ఎదుర్కొని రెయిన్ పర్సెంటేజ్ అనేది మనకు పెరిగింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ప్లాంటేషన్ పెంచినట్టయితే అన్ని రకాలుగా మూగజీవులకైతేనేమి, మనుషులకైతేనేమి, ఎవ్రీథింగ్ అది మనల్ని కాపాడుతుంది. మొక్కల్ని మనం కాపాడదాం, అవి మనల్ని కాపాడతాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు భీమ్ సింగ్. వెస్ట్ కమలానగర్ కాలనీ ఈ హరితార కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీ అందరి తరపున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. హరితారం కార్యక్రమము ఇంత విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకొని ఈ చెట్లను అతి ఎక్కువ సంఖ్యలో కాపాడుకొని వారికి వచ్చే ఫ్రూట్స్ను కాపాడుకొని మనం అందరము హరితారం ద్వారా ఇప్పుడు ఆక్సిజన్ మనం అందరికి వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అందరం పూనుకొని ఇది విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గడ్డం జంగారెడ్డి. నేను వెస్ట్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి శ్రీధరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. ప్రతి విషయంలో కూడా ఈ చెట్ల నాటడం అయితేంది, ప్రతి విషయంలో డ్రైనేజ్ విషయంలో అన్ని విషయాలలో మా కాలనీకి ఈ డివిజన్కు అండదండలుగా
ప్రసన్నలక్ష్మి సీతారెడ్డి గారు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కాలనీ తరఫున. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ప్రోగ్రాం వారికి కానుకగా సమర్పిస్తూ మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అయితే ఈ హరితహారంలో భాగంగా ఈరోజు చెట్లు నాటడం శుభపరిణామం. అలాగే కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి కాలనీలో ప్రతి ఏరియాలో కూడా చెట్లు ఆయన గిఫ్ట్గా మేము ప్రతి ఒక్క కాలనీలో పెట్టి ఇవ్వడం చాలా శుభోదయం. అలాగనే మా కాలనీలో దీనికి ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రసన్నలక్ష్మి శ్రీధర్రెడ్డి గారు, మా కార్పొరేటర్ గారు దాదాపుగా హరితహారంలో భాగంగా అప్పుడే కాకుండా ప్రతి విషయంలో కూడా చెట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని పండ్ల మొక్కలు ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ పంపిణీ చేసి బాధ్యతలు ఎవరి ఇంటి ముందు పెడితే వాళ్ళకే వారే సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రతి విషయంలో రోడ్ల విషయంలో, డ్రైనేజ్ విషయంలో, ప్రతి విషయంలో మా కాలనీ విషయంలో కాకుండా పక్క కాలనీలో కూడా చాలా చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్ళి మా యొక్క డివిజన్ను పిర్జాదిగూడ మున్సిపల్ ఏదైతే ఉందో దానిలో ఆదర్శంగా తీర్చిదిద్దామన్న సంకల్పం వాళ్ళకు ఉంది. కనుక మేమందరం కూడా వారికి సహకరించి ముందుకు తీసుకుపోవాలని, ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఏమవుతున్నాయో సమస్యలు వాటిని వాళ్ళు తీర్చారని నమ్మకంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఉపేందర్ కాలనీవాసిని. ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రసన్నలక్ష్మి మేడం గారికి, శ్రీధర్రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాలనీలో వారు ప్రతి అభివృద్ధి పనిలో చాలా ఉత్సాహంగా అందరినీ పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క భాగస్వామ్యాన్ని కాలనీవాసుల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రగతికి మనం ఎట్లయితే కాలనీ ప్రగతి కోసము ఈ చెట్లు నాటి కాలనీని అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మేము ప్రతి ఒక్కరము మా బాధ్యతగా తీసుకొని ఈ చెట్లను సంరక్షించే బాధ్యతను మేము తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ కార్పొరేటరు మా 13వ వార్డు డివిజన్ కార్పొరేటర్ తూముకుంట్ల ప్రసన్నలక్ష్మి శ్రీధర్రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కాలనీ విషయంలో ప్రతి చిన్న విషయానికైనా ఆయన అండదండగా ఉండి కాలనీ అభివృద్ధి గురించి పాటుపడుతుంది కాబట్టి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈరోజు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని ముక్కోటి వృక్షాలను నాటాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మన వార్డు కార్పొరేటర్ అయినటువంటి ప్రసన్న శ్రీధర్రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరుగుతుంది. వృక్షో రక్షితి రక్షితః అంటారు. అంటే వృక్షాలను మనం రక్షించినట్లయితే వృక్షాలు మనల్ని రక్షిస్తుంది. మనకు ప్రతి ఈ డే టైంలో అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది వృక్షం. దానివలన ఆక్సిజన్ మనకి ఇచ్చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం చాలా వరకు ఇంటి ముందున్న చెత్త అంతా కూడా కాలబెట్టడము, దానివల్ల పొగ రావటం, ఆ రకంగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మనుషులకు హాని చేయకుండా ఉండాలంటే వృక్షాలను మనం నాటుకోవాలి. ఆ వృక్షాలు తమ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయువును ఇస్తుంది. మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రాణాన్ని నిలబెడుతుంది కాబట్టి ప్రాణవాయువు అన్నాము. అది నిలవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరింటి ముందు వాళ్ళు మొక్కలు నాటడమే కాకుండా దాన్ని సంరక్షించుకోవాలి. ఆ బాధ్యత ఇంటి ఓనర్స్ పై ఉంది, మన అందరిపైన ఉంది. తప్పనిసరిగా మన కాలనీని మన కార్పొరేషన్లో నెంబర్ 1 కాలనీగా నిలబెట్టడానికి మన కార్పొరేటరు ఎట్లయితే కృషి చేస్తున్నారో దానికి రెట్టింపు ఉత్సాహంతో బాధ్యతతోటి మనమందరం కూడా పనిచేసినట్లయితే మన కార్పొరేషను ఎట్లయితే ఫస్ట్ వచ్చిందో అలాగే మన వార్డు కూడా ఫస్ట్ వస్తుంది. కాబట్టి మనమందరం కూడా సమైక్యంగా కృషి చేయాలి. డెవలప్మెంట్కు అన్ని రంగాలలో డెవలప్మెంట్కు కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. జై హింద్. ఈరోజు హరితహార భాగంగా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షాసన కార్యక్రమం భాగంగా మన కేసీఆర్ గారు కేటీఆర్ పిలుపు మేరకు భాగంగా హరితహార ప్రోగ్రాం, చెట్టు నాటడం ప్రోగ్రాం ఈరోజు మన వెస్ట్ కమలా నగర్లో జరగబడుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి శ్రీధర్రెడ్డి గారు వచ్చారు. దానికి తోడు కాలనీ
అధ్యక్షులు, కార్యదర్శులు, కాలనీ వాసులు, పెద్దలు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో వెస్ట్ కమలాల నగర్లో మరి ఇలా మొక్కలు నాటడానికి వచ్చినటువంటి కార్పొరేటర్ మరి ప్రసన్న లక్ష్మీ సీతారెడ్డి గారు చెప్తూ మరి ఒక్క చెట్టును మనం పెంచినట్టయితే అది వందలాది మందికి ఆక్సిజన్ ఇస్తుందని తెలియజేశారు. అలాగే చాలా మంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెట్లు మోసినట్టయితే కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ వల్ల ఎంత ఇబ్బంది పడమన్న విషయం తెలిసింది. చెట్ల వల్ల నీరు వస్తుంది, చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది, చెట్ల వల్ల నీడ వస్తుంది, చెట్ల వల్ల పండ్లు వస్తాయి. మరి అందరూ కూడా బాధ్యత తీసుకొని పెంచాలని వివిధ వక్తలు కావచ్చు, మరి కాలనీ వాసులు కావచ్చు, మరి అందరూ కూడా తెలియజేశారు. చూస్తున్న విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.